ఈ రకంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 28,000 చెల్లని ఓట్లలో 15,000 సపోజ్ ఇంకా 10,000 చెల్లని ఓట్లు సపోజ్ బీజేపీ అభ్యర్థి అయినా ఈ 15,000 చెల్లని ఓట్లు ఉన్నాయనుకున్నప్పుడు ముందరికి వచ్చేది ఉంటే ఇప్పుడున్న 5,000 మైనస్కి ఇంకొక మనం 5,000 ఈజీగా ప్లస్లో ఉండి మనం విజయం సాధించేవాడిని. సో ఏది ఏమైనా టెక్నికల్గా ఇది ఓటమిగా కావచ్చు కానీ నైతికంగా మాత్రం ఖచ్చితంగా ఇది మరి నా విజయంగా, కాంగ్రెస్ పార్టీ విజయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిన్న నైట్ చూస్తున్నాను, కొన్ని వందల కొద్ది వీడియోలు, వందల కొద్ది మెసేజ్లు, కొన్ని వేల కొద్ది వాళ్ళు చెప్తున్నారు, సార్ నో ప్రాబ్లం సార్, మేము అందరం ఉన్నాం స్వచ్ఛతంగా. ఆ టెక్నికల్ నేను కూడా ఇలా తప్పు చేశాను సార్, 0-2 మీకే వేయాలనుకున్నాను కానీ మీ పక్కన 0-2 వేసి వచ్చాను అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి ఎంతో మరి ఆందోళనలో వాళ్ళు ఆ రకంగా ఉన్నారు. ఇవాళ మా పిల్లలు కూడా నైట్ అంతా కూడా అసలు ఏడుస్తూ ఉండడము, ఎందుకంటే వాళ్ళ జీవితంలో నరేంద్ర రెడ్డి సార్ ముఖంలో ఎప్పుడు కానీ విజయాన్ని, నవ్వులు మాత్రమే చూసిన వాళ్ళు ఇవాళ లక్షల మంది ఈ 4 జిల్లాల్లో ఉన్న అభిమానులు మరి కంటిన్యూస్ కాల్ చేస్తూ వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు డిస్టర్బెన్స్ లేకుండా. దీన్ని బట్టి అర్థమవుతుంది మరి ఎంత మద్దతు ఉంది అని చెప్పేసి. కాబట్టి ఇది టెక్నికల్గా ఫెయిల్యూర్ అయినా కూడా నైతికంగా విజయం నాదే అనే దాన్ని ఫస్ట్గా నేను వివరించదలుచుకున్నాను. ఇక సెకండ్ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ మరి నా మీద నమ్మకం కొద్దీ ఎంతో నమ్మకంగా ఇచ్చినందులకి ముఖ్యంగా పార్టీ పెద్దలైన ఖర్గే గారికి, అలాగే కేసీ వేణుగోపాల్ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే మరి రాష్ట్ర బాధ్యులైన మన ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి బాధ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అలాగే జూపల్లి కృష్ణారావు గారు, తర్వాత సీతక్క గారు, మరి కొండా సురేఖ గారు, ఈ 7 ముగ్గురేమో మన డైరెక్ట్ మంత్రులు, దామోదర్ రాజనరసింహ గారు, ముగ్గురు మనకు డైరెక్ట్ మంత్రులు, అలాగే 4 ఇన్ఛార్జ్ మంత్రులు. సో వీళ్ళు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. తర్వాత ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ నాకు ముందుగా టికెట్ ఇచ్చిన పెద్దలకి, సహకరించిన వీరికి, అట్లాగే కాంగ్రెస్ శ్రేణులు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐకి, అలాగే మరి ముఖ్యంగా మాకు మద్దతు పలికిన సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, తర్వాత టీజేఎస్ ఉంది, తర్వాత విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ కావచ్చు, యుఎస్ఎఫ్ఐ కావచ్చు, తర్వాత ఎస్ఎఫ్ఐ కావచ్చు, తర్వాత మిగతా టిఎన్ఎస్ఎఫ్, ఎన్టీఎస్ఎఫ్, పలు విద్యార్థి సంఘాలు, అలాగే మరి సంఘాలు, మిగతా టీచర్స్ సంఘాలు కావచ్చు, గవర్నమెంట్ సంఘాలు, కుల సంఘాలు, ఎంతోమంది వారు కూడా నాకు మద్దతు ఇచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నాతో పాటు గత 6 నెలల నుంచి కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టిన మా ఆల్ ఫోర్స్ టీమ్కి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజెప్పాలి. జెంట్స్, లేడీస్ అని అనుకోకుండా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్న ఫస్ట్ మినిట్ నుంచి చివరి మినిట్ వరకు కూడా ఉంటూ నా ప్రతి ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన వారికి కూడా మీరు చూస్తున్నారు. ఈవెన్ నిన్న కూడా మరి పోలింగ్ ఏజెంట్లు అంటే కంప్లీట్గా మరి ఇండిపెండెంట్ టీం లాగా బాగా వర్క్ చేస్తున్నారు. వారికి కూడా నేను పేరు పేరున్న ధన్యవాదాలు. మరి ముఖ్యంగా పూర్వ విద్యార్థులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, వారికి కూడా ఈ సందర్భంగా మరి నాకు సహకరించినందులకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరి పేరు మర్చిపోయినా కూడా, ఎందుకంటే ఒక మూమెంట్లో ఎంత సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారంటే నరేందర్ రెడ్డికి కరీంనగర్లో ఎవరు ఓట్లు వేయరన్నారు. ఇవాళ డాటా తెప్పించుకుంటే చూస్తారు, ఇంత ట్రయాంగులర్ సిరీస్లో కులం పేరు మీద, మతం పేరు మీద విడగొట్టాలనే ప్రయత్నం చేసిన కరీంనగర్లో మనం అత్యధిక మెజారిటీని మనం తీసుకుని రావడం జరిగింది. పూర్వ విద్యార్థులు ఎవరు కూడా లేరు, ఆయన పిల్లలే ఆయన ఓడగొడతారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇవాళ పిల్లలు నిన్నటి నుంచి అసలు అన్నం తినకుండా మా సార్కి ఇలా జరిగింది అని ఏడుస్తున్న పిల్లలు కొన్ని లక్షల్లో ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, నరేంద్ర రెడ్డి సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాడు, పిల్లలకు ప్రేమను పంచాడు, విలువలను పంచాడు, ఒక సిస్టమేటిక్ లైఫ్ను పంచాడు తప్ప కానీ ఎక్కడ కూడా నెగిటివిటీ అనేది నేను ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయలేదు. ఇంత విష ప్రచారం జరిగినా నేను ఎన్నడూ కూడా అది రాంగ్ అని వాళ్ళపైన నేను ఏం చేయలేదు. ఎవరి చెడు వాళ్ళ దగ్గర ఉండవచ్చు, కానీ ఎవరిని కూడా నా క్యాంపెయినింగ్లో ఎక్కడ కూడా నెగిటివ్ చేయలేదు. ఈవెన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక అభ్యర్థి అయితే ఇంకా నేను గెలిచాను, నా ప్రమాణ స్వీకారోత్సవం ఇది, నాది ఇది అని ఎన్నో ప్రగల్భాలు పలికి ఉన్నారు, ఎన్నో రకాలుగా. అంటే అది ఓన్లీ సోషల్ మీడియా హైప్ ద్వారా రకరకాలుగా చేసే ప్రయత్నం చేసి ఉన్నారు. బట్ నేను మాత్రం ఎక్కడ నా క్యాంపెయినింగ్లో ఎవరిని నేను దూషించడం కానీ, ఎవరిని నిందించడం కానీ చేయకుండా ఒక సిస్టమేటిక్గా, వాస్తవానికి కూడా గెలిస్తే పట్టభద్రులకు ఎంతో చేయాలి, ఈ పాలిటిక్స్లో కూడా ఒక సిస్టమేటిక్ తేవాలి, ఎన్నో ఆలోచనలు, మరి ముఖ్యంగా విద్యా ప్రకారంగా ఎన్నో ఆలోచనలతో నేను పక్కాగా ఉన్నాను. నా కాన్ఫిడెన్స్ ఉంది, గెలిచిన వాళ్ళకంటే ఎడ్యుకేషన్ తెలంగాణ విద్యారంగంలో ఏ రకంగా మార్చాలన్న ఒక పక్క ప్రణాళికలతోటి నేను ముందుకు వెళ్ళాను. తర్వాత అన్ని ఏరియాలు తిరిగి పరిపూర్ణంగా అన్ని రంగాల వారితో నేను సమస్యలు తెలుసుకొని పరిపూర్ణంగా ఉండి ఒక సొల్యూషన్ కూడా నేను తయారు చేసుకున్నాను. సో ఏది ఏమైనా
మరి పట్టభద్రుల యొక్క వాళ్ళ నిర్ణయానికి నేను శిరసావహిస్తాను. ప్రజలది ఏదైతే ఈ ఓటు ద్వారా మరి వాళ్ళు చేస్తున్నారో దాన్ని కూడా నేను శిరసావహిస్తూ మరి నాకు సహకరించిన పట్టభద్రులు, ఎందుకంటే పట్టభద్రులు చూస్తున్నాం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ నా నంబర్ 2 పక్కనే వేశారు, కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఒకటి ఏంటంటే మళ్ళీ 02 అని వేశారు అంతే. ఇంకెక్కడ 1 లేదు, 3 లేదు, ఏం లేదు. సో ఈ రకంగా వాళ్ళ సంపూర్ణ మద్దతు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి పట్టభద్రులందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ గమనించాలి, ఇది మనం నైతికంగా విజయం సాధించాము. నా శ్రేయోభిలాషులు కానీ మరి కాంగ్రెస్ శ్రేణులు కానీ పట్టభద్రులు కానీ ఎవరు కూడా దీని గురించి అధైర్యపడకూడదు. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి మళ్ళీ ఫీల్డ్లో ఉంటాడు. యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్తగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా ఖచ్చితంగా నేను పార్టీకి సేవ చేస్తూ పట్టభద్రులకు నేను ఏవేవి హామీలు అయితే ఇచ్చానో గెలిచిన అభ్యర్థి కంటే ముందుగా అవన్నీ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ నేను ఎక్కడెక్కడ ప్రామిస్ చేశానో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అవన్నింటిని కూడా సాల్వ్ చేయడానికి రేపటి నుంచి నా కార్యాచరణ ఉంటుంది అని కూడా సో ఎట్టి పరిస్థితిలో వెనక అడుగు వేసేది లేదు. రాబోయే రోజుల్లో ఇంకా క్రియాశీలకంగా ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీని అయితే బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ శ్రేణులకు ఇక్కడ ఒక కింది స్థాయి శ్రేణులకు ఇక్కడ ఒక లీడర్ అవసరం అనేది ఉన్నది. ఎందుకంటే చూస్తున్నాను కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 3 రోజులు కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల హడావిడి అక్కడ కనపడలేదు. అంటే అక్కడ ఒక లీడర్ అవసరం ఉంది కరీంనగర్లో. సో ఖచ్చితంగా ఈ కరీంనగర్ కాంగ్రెస్ని పటిష్టం చేయడానికి నేను అహోరాత్రులు పనిచేస్తాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఎక్కడెక్కడ పార్టీలో ల్యాప్సెస్ ఉన్నాయో, ఎందుకంటే ఆల్మోస్ట్ 42 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు విస్తృతంగా తిరిగి వచ్చాను. ల్యాప్సెస్ లేవు అనేది అది తప్పు, ల్యాప్సెస్ ఉన్నాయి. కానీ వాటిని సరిదిద్దడానికి నాకు అవకాశం ఇస్తే కనుక తప్పకుండా నేను పార్టీకి ఎల్లవేళలా కృషి చేస్తూ మరి రాబోయే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఎన్నికలు ఉన్నా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపుగా నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఫైనల్గా మరి ముఖ్యమంత్రి గారికి అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారికి వారితో పాటుగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం ఖచ్చితంగా మరి మన మంత్రివర్యులు మంత్రినివాసులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి మాత్రం ఖచ్చితంగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నిస్వార్థంగా ఈవెన్ పోలింగ్ ఏజెంట్ల డబ్బుల కానుంచి కూడా ₹1 నా దగ్గర తీసుకోకుండా తన సొంత ఖర్చులతోటి మంతని ఒకటే కాకుండా మొత్తం ఎంటైర్ పెద్దపల్లి కావచ్చు, రామగుండం కావచ్చు, ఈవెన్ మంచిర్యాల కావచ్చు, కరీంనగర్లో కూడా గల్లీ గల్లీలో మీటింగ్లు పెట్టేసి అన్ని సంఘాల వాళ్ళతో మాట్లాడి అసలు నాకంటే ఎక్కువ కష్టపడి, అంటే ఎంత కష్టపడడంలో ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలనేది. సార్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఏదో నాకు ఫేవరిజం చేయాలి, నేను గెలిస్తే ఏదో అవుతుంది అని కాదు, కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చాలా కసిగా పనిచేసిన చాలామందిలో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పనిచేసి ఉన్నారు, అందరూ పనిచేశారు. కానీ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం శ్రీధర్ బాబు గారికి ఖచ్చితంగా చెప్పాలి. అదేవిధంగా అందరూ కూడా కలిసికట్టుగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా భుజాన వేసుకోవాలి. సో ఖచ్చితంగా నేను ఒకరోజు క్యాంపెయినింగ్ చేస్తే ₹1 నేను ఎందుకు ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు ఏ పార్టీ అయినా పర్లేదు, విజయం సాధించలేదు. కాబట్టి రాబోయే ఎన్నికలు ఏదైనా కూడా ప్రజా జీవితంలో నేను అడుగుపెట్టాను అనుకున్న ప్రతి కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎన్నికలు గెలిపించడానికి మనం పనిచేయాలి తప్ప కానీ నేను కాలు తీసి బయటికి పెట్టాలంటే నా ₹1 ఖర్చు ఎవరు ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు ఏ పార్టీ కూడా ఏం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఆదేశాలు ఇస్తే కరీంనగర్ను ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తూ దీన్ని పటిష్టం చేయడానికి ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పేసి సందర్భంగా కూడా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్లయితే స్టాఫ్ గురించి అద్భుతంగా మరి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు మీకు తెలుసు. ఆల్ఫోర్స్ టీం అందరూ కూడా చాలా అద్భుతంగా కృషి చేస్తున్న వారికి ధన్యవాదాలు. అట్లాగే మా స్టూడెంట్స్ కూడా వాస్తవానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నికల డే నాడు అందరినీ కూడా మేల్కొల్పారు. మీరు ఎక్కడున్నా పర్లేదు మరి నరేందర్ రెడ్డి సార్కి ఓటు వేయాలని చెప్పేసి చెప్పిన మా ప్రతి స్టూడెంట్కి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పేరెంట్స్ కూడా గ్రాటిట్యూడ్గా ఎస్ మా పిల్లలు అద్భుతంగా మీ చేతుల్లో పెరిగారు, మంచి మంచి హోదాల్లో ఉన్నారు. చాలా విషయ ప్రచారం జరిగినా ఒక్కళ్ళు కూడా మా పేరెంట్ ఎవరు కూడా నరేందర్ రెడ్డి సార్ దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అని ఎక్కడ కూడా అనలేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం అందిస్తున్నాం. సో ఆ పేరెంట్స్ అందరూ కూడా మరి గురు దక్షిణగా వాళ్ళందరూ కూడా లైన్లో వచ్చేసి ఎంతోమంది ఓట్లు వేశారు. ఇవాళ మనం ఓవరాల్గా ఫస్ట్ ప్రియారిటీలోనే 75,000 ఓట్లు సాధించాము అంటే ఇది ఖచ్చితంగా మరి ఎంతోమంది మనను కోరుకున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతూనే ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, ఆల్ ఫోర్ స్టాఫ్కి
అట్లాగే పట్టభద్రులు కూడా ఎందుకంటే ఒక నమ్మకంతో వారు మరి ఉన్నారు, వారికి కూడా ఖచ్చితంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ రోజు నుంచి సంపూర్ణ కాంగ్రెస్ వాదిగా ఉంటాను అని చెప్పేసి ఏదైతే మరి నేను క్యాంపెయినింగ్లో పట్టభద్రులకు హామీలు ఇచ్చానో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి అవన్నీ హామీలు నెరవేరే విధంగా మరి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓకే ఏదో చేస్తుంది పార్టీ అన్న ఆలోచన కాకుండా పట్టభద్రులకు ఇచ్చిన హామీలను మరి గెలిచినా ఓడినా వారికి అండగా ఉండాల్సిన బాధ్యత నా పైన ఉంది. అదేవిధంగా ఆ బాధ్యతలు నిర్వహిస్తూ ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా సమస్యల దృష్ట్యా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాను. మరి ముఖ్యంగా మంత్రివర్యులు కూడా చాలా అంటే చాలా వర్క్ చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో బిజీ ఉన్నా కూడా మరి అన్న మీరు కరీంనగర్లో కాలు పెట్టాలి, కరీంనగర్ ఎదురు చూస్తుంది అనగానే వెంటనే స్పందించేసి నేను వస్తాను అని చెప్పేసి వారు బిజీ షెడ్యూల్లో కూడా మరి 3 మీటింగ్లు ఏర్పాటు చేయడం అనేది నిజానికి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మొదటి నుంచి కూడా ఖచ్చితంగా మరి నరేందర్ రెడ్డి గెలుస్తాడు అన్న ఒక ఆలోచనగా నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వారికి ధన్యవాదాలు. అలాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా హుస్నాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ మంచి లీడ్ తీసుకొని వచ్చి ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా ముఖ్యంగా నా స్పెషల్ థ్యాంక్స్ మరి శ్రీధర్ బాబు గారితో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక జెంటిల్మెన్, చాలా అద్భుతంగా వర్క్ చేసి ఉన్నారు, అందరినీ గైడ్ చేసి ఉన్నారు. ఇవాళ దామోదర్ రాజనరసింహ గారు ఆందోళనలో మాకు ఎక్కువ మెజారిటీ వచ్చింది, అంటే ఆల్మోస్ట్ అలా అది సంగారెడ్డికి దగ్గరలో ఉన్న ఆందోళనలో హయ్యెస్ట్ లీడ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అంటే దాన్ని బట్టి తెలుస్తుంది అక్కడ మరి ఆ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అనేది తెలుస్తున్నది. అలాగే సీనియర్లు కురువృద్ధులు ఒక మూమెంట్లో అనుకున్నాను ఇంత సీనియర్లు ఉన్నారు ఎలా వర్క్ జరుగుద్ది అని చెప్పేసి. బట్ నా అబ్జర్వేషన్లో అయితే మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత అలాగే సుదర్శన్ రెడ్డి గారు, ఇక్కడ మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు గారు, విజయ రమణారావు గారు, గోదావరికని ఎమ్మెల్యే చాలా అద్భుతంగా ఒక పక్క ప్రణాళికతోటి నిజానికి విగరస్ ఎఫర్ట్స్, అంటే వాళ్ళ ప్లానింగ్ చూస్తూ ఉంటే ఆ వయసులో కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, రియల్లీ ఇది ఎక్స్ట్రాడినరీ. అటువంటి లీడర్షిప్ యాక్చువల్లీ ఇక్కడ కరీంనగర్ టౌన్లో కొంచెం కొరబడింది అని చూస్తున్నాను. ఇక్కడ ఒక లీడర్ అవసరం పడింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ద బెస్ట్ రిజల్ట్ ఇక్కడ మనం తీసుకొని రావడానికి ఒక అవకాశాలు ఉంటాయి. కొంచెం మైనస్ జరిగింది అంటే యాక్చువల్లీ మెదక్ జిల్లాలో కొంచెం మాకు మైనస్ ఓట్లు అక్కడ జరిగి ఉన్నాయి, దానికి నేను కూడా బాధపడుతున్నాను. ఆ మెదక్ కొంచెం కవర్ చేసి ఉంటే కనుక ఈ చెల్లని ఓట్లు అనేది సమస్య లేకుండా కూడా చాలా అద్భుతంగా ఇవాళ హుస్నాబాద్ కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, తర్వాత పెద్దపల్లి కావచ్చు, ఇవన్నింటిలో కూడా మనం అద్భుతమైన లీడ్లో ఉన్నాం. ఒకటే మాకు దగ్గర అనుకున్న లీడ్ మిస్ అయింది ఎక్కడంటే చొప్పదండి కాన్స్టిట్యుయెన్సీ, వేములవాడ కాన్స్టిట్యుయెన్సీ, సిరిసిల్ల కాన్స్టిట్యుయెన్సీ. ఈ 3 చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల అనేది అక్కడ కొంచెం మనకు నష్టం తీసుకొచ్చి పెట్టి ఉన్నది. ఖచ్చితంగా అక్కడ మరి మా పార్టీ కార్యకర్తలు అందరూ ఈజీ ఉన్నా దాన్ని ఖచ్చితంగా ఒక సమీక్ష చేస్తూ రాబోయే రోజుల్లో అది లేకుండా కూడా చేస్తానని చెప్పేసి కోరుకోవచ్చు. పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు చాలా సీనియర్ మోస్ట్ అయిన ఎన్ని నంబర్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసి ఉన్నారు. ఆయన నిజానికి ప్రతి కాంగ్రెస్ లీడర్ ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. నిస్వార్థంగా అసలు ఆయన జేబులకు వెళ్ళి మీటింగ్లకు ఖర్చు పెట్టేసుకొని ఎన్నో మీటింగ్లు ఆ వయసులో ఆయన ఎప్పుడు కూడా మరి నరేందర్ రెడ్డి పోటీదారుడని ఇంకేదో ప్రజలు అనుకుంటున్న చేయలేదు. జీవన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా ప్రతి గల్లీలలో మీటింగ్లు పెట్టి అక్కడ చేసి ఉన్నారు. అఫ్కోర్స్ జగిత్యాల టౌన్లో కొంచెం కాంగ్రెస్ ఓట్స్ వెనుకబడ్డా జగిత్యాల రూరల్లో చాలా అద్భుతంగా మరి ముందుకు రావడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా మనకి ఇక్కడ ఆర్మూర్లో కూడా మాకు మంచి మెజారిటీ అక్కడ రావడం జరిగింది, వారికి కూడా ధన్యవాదాలు. అలాగే నిజామాబాద్ జిల్లాలో మదన్ మోహన్ గారు ద రియల్ పొలిటీషియన్ లాగా చాలా అద్భుతంగా పనిచేసి ఉన్నారు, మంచి లీడ్ కూడా అక్కడ తీసుకొని వచ్చి ఉన్నారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరంగల్ హనుమకొండలో ఉన్న 2 మండలాలు కొత్త అయినా కూడా తక్కువ ఓట్లు ఉన్నా కూడా అక్కడ మా ఆల్4 శ్రేణులు బాగా పనిచేసి ఉన్నారు. ఆ రెండిట్లో కూడా హయ్యెస్ట్ లీడ్ను మనం తీసుకొని వచ్చినాం. సో వారికి కూడా ఈ సందర్భంగా మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ సందర్భంగా ఆల్మోస్ట్ ఆల్ కొన్ని చోట్ల ఎక్కడైతే బీజేపీ ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండి ఉన్నారో అక్కడ కొంచెం వెనుకబడింది. సో ఏది ఏమైనా ఈ చెల్లని ఓట్లే ముఖ్య కారణం నేను భావిస్తున్నాను. ఎందుకంటే 28,000 ఓట్లలో ఒక 15,000 నాకు తెలుసు కొద్దిగా, ఎందుకంటే మా పోలింగ్ ఏజెంట్లకు షీట్ చూపిస్తే అక్కడ అర్థమైపోయింది. అంటే వాళ్ళకి ఖచ్చితంగా నాకు ఓటు వేయాలని ఉంది, కానీ 1 రాయడం, టిక్ పెట్టడం. ఈ సందర్భంగా దయచేసి ఎలక్షన్ కమిషన్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రాబోయే రోజుల్లో దీనికి ఇంకా క్యాంపెయినింగ్ విస్తృతంగా జరగవలసి ఉండే.
అంటే అఫ్కోర్స్ దానిలో క్యాండిడేట్స్ మేము కూడా చేయలేదు అని నాకు కూడా అనపడుతుంది. అంటే ఎంతసేపు వీళ్ళను మనం ఏ రకంగా క్యాంపెయినింగ్ చేయాలనుకున్నాం తప్ప కానీ పట్టభద్రులకు అన్నీ తెలుస్తే అన్న ఆలోచనలో ఉన్నాం, కానీ ఎలాంటి నొటేషన్ వాడకూడదు, ఏం వాడాలే చెప్పాం, కానీ ఇది వాడితే ఇన్వాలిడ్ అవుతుంది అన్న విస్తృత ప్రచారాన్ని మనము అసలు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాం. తర్వాత కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకున్నాం, 50% +1 ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు, ఎమ్మెల్సీ ఎన్నిక చాలా టఫ్ ఉంటుంది, అదర్వైజ్ ఎమ్మెల్సీ ఎన్నిక క్యాన్సిల్ చేస్తారు అనేది నేను విన్నాను. మరి పరిపూర్ణంగా విననా లేకపోతే ఏమీ తెలియదు, కానీ అదే అయితే ఉంది స్టాండర్డ్. బట్ ఇవాళ నిన్నటి రోజు జరిగిన మరి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఇవాళ గెలుపుగా ప్రకటించినా కూడా ఆయనకి 50% +1 ఓట్లు రాలేకపోయింది అక్కడ. సో మనం థర్డ్ ప్రియారిటీ ఓట్లను పరిగణలోకి తీసుకోవాలి. ఫోర్త్ ప్రియారిటీ, యాక్చువల్లీ ప్రియారిటీ సిస్టమ్ ఎందుకు వచ్చింది అంటే, ఒకవేళ డైరెక్ట్గా రాలేకపోతే సెకండ్ ప్రియారిటీ ఓట్లు లెక్కిస్తారు, సెకండ్ ప్రియారిటీ రాలేకపోతే థర్డ్ ప్రియారిటీ ఓట్లు లెక్కించాలి. అప్పటికి కూడా 50% +1 రాలేకపోతే ఫోర్త్ ప్రియారిటీ. అందుకే కదా 1 2 3 4 5 మీరు ఎన్నైనా పెట్టచ్చు అన్న ప్రియారిటీ ఎందుకు పెడుతున్నామో అంటే, ఆ 50% +1 ఆ మ్యాజిక్ ఫిగర్ని దాటాలి అనేది. బట్ నిన్నటి రోజు మాత్రం ఏంటంటే ఒక కొత్త సిస్టమ్ను తీసుకొని వచ్చున్నారు. ఆ సిస్టమ్ పట్ల సరి అయిన అవగాహన ఎవరికి లేకుండా పోయింది. సో ఇప్పుడు థర్డ్ ప్రియారిటీ ఓట్లు, ఫోర్త్ ప్రియారిటీ అనేది లేదు. ఇప్పుడు ఆ గెలిచిన అభ్యర్థికి 50% +1 రాలేదు. మరి గతంలో ఎమ్మెల్సీలు గెలిచిన వాళ్ళందరికీ కూడా 50% +1 ఓట్లు వచ్చాయి. మనం 50% విన్ అంటే 1,11,172 ఓట్లు రావాలి. గెలుపును ప్రకటించాలంటే 1,11,172 ఓట్లు రావాలి. బట్ ఇవాళ గెలిచిన అభ్యర్థికి వచ్చినాయి 98,637. అంటే చూడండి, మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఒక 12,000 మ్యాజిక్ ఫిగర్ కంటే వెనుక అక్కడ ఉండడం జరిగింది. అంటే ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి అసలు 50% +1 దానికి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ దాన్ని పరిగణలోకి తీసుకోము, ఎట్లా వస్తాయి అనుకున్నప్పుడు ఆ కండిషన్ ఎందుకు పెట్టాలి, ఆ అవేర్నెస్ ఎందుకు తేవాలి, అది అవసరం లేదు. తర్వాత సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ, ఇప్పుడు ఫోర్త్ ప్రియారిటీ, ఇవన్నీ ఏమి చూడకుండా ప్రియారిటీలు పెట్టి ఓటర్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాం. దానికి బదులుగా మనం రెగ్యులర్ ఎన్నికల్లో ఏదైతే ఉందో ఒకటే ఓటు, అది కూడా ఎలక్ట్రానిక్ సిస్టంలోకి వెళ్ళినట్లయితే ఇంత కన్ఫ్యూజన్ కూడా ఉండదు. ఆయన వెళ్తాడు, ఆయనకి ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళకి ఓటేస్తుంటాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవేళ ఇలాగే ఉండాలనుకున్నప్పుడు అసలు ఈ ప్రియారిటీ ప్రిఫరెన్స్ల సిస్టమ్ను తీసివేసి ఎవరికైనా ఒకరికి అది కూడా ఎలక్ట్రానిక్ సిస్టంలో పెట్టి ఉంటే ఇంత కన్ఫ్యూజన్ అనేది రాదు. కాబట్టి ముందు రోజుల్లో కూడా ఖచ్చితంగా మరి ఈసీఐ దీని పట్ల చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ, ఏది ఏమైనా మరి టెక్నికల్గా ఓటమి చెందిన నేను భావిస్తూ నైతికంగా మాత్రం గెలిచానని కోరుతున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్కి ఒక సేవకుడిగా ఉంటాను, పట్టభద్రులకి కూడా ఒకరికి సేవకుడిగా ఉంటాను. మరి ఇన్ని రోజులు గత 5 నెలల నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు పాత్రికేయ మిత్రులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చాలా అద్భుతంగా నాకు సహకరించి ఉన్నారు. ఏ ఏరియాకి వెళ్ళినా మీ ఊళ్ళో ఫలానా తెలుస్తారు నా బ్రదర్ అని చెప్పేసి, ఈ మూలకు వెళ్ళినా ఆ మూలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా నాకు అద్భుతంగా సహకరించారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. మరి ఏది ఏమైనా ఈ జర్నీలో ఎక్కడైనా నేను ఎవరినైనా పట్టించుకోలేకపోయినా, ఎవరినైనా హలో అనలేకపోయినా, ఫోన్ చేయలేకపోయినా, ఎందుకంటే ఇది ఒక వ్యాస్ట్ ఏరియా, అది ఏదైనా నా ద్వారా పొరపాట్లు జరిగి ఉంటే ఓకే. ఇప్పటికీ చాలామంది ఎన్ని రకాలుగా చేసినా నేనైతే అనుకుంటున్నాను, ఇప్పటికి అర్థమైపోయింది నరేందర్ రెడ్డి చేసిన తప్పేమి లేదు అని చెప్పేసి అందరికీ ఇప్పటికీ ఒక అర్థమైపోయిందని భావిస్తున్నాను. కొద్దిమంది రకరకాలుగా ఒక బీసీ ఫీలింగ్ తీసుకువచ్చి గెలిపించాలని రకరకాలుగా చేసి ఉన్నారు. తర్వాత ఈవెన్ నాకు సహకరించిన వివిధ పార్టీల సపోర్టర్స్ కూడా ఉన్నారు, ఇది స్పష్టంగా చెప్పాల్సిందే. ఇంకా నేను పేర్లు పార్టీ చెప్పను, కానీ అంటే మాకు మద్దతు ఇవ్వని పార్టీలలో నుంచి ప్రధాన పార్టీలు కూడా మిగతా వాళ్ళు చాలామంది నా శ్రేయోభిలాషులు వారు కూడా చాలా సహకరించున్నారు. వారు కూడా వాళ్ళ అభ్యర్థి గెలిచిన దానికంటే ఎక్కువగా మరి నా ఓటమిని జీర్ణించుకోలేకుండా మరి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ మిగతా పార్టీల వాళ్ళు కూడా బాగా సహకరించి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా యొక్క అభిమానులు, శ్రేణులు, తర్వాత ఎవరు కూడా ఈ ఓటమి అనే దానికి ఇంకా మీరు దిగాలు పడకుండా ఖచ్చితంగా మనం ఏదైతే హామీలు ఇచ్చామో అది నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారితో చర్చించి చేద్దాం. రాబోయే రోజుల్లో ఇంతకంటే ఇంకా మెరుగ్గా, చురుగ్గా ఉంటూ ఇటు వ్యవస్థలను కాపాడుకుంటూ, వ్యవస్థల్లో తెలంగాణ విద్యారంగంలో గతంలో ఎలా అయితే నాణ్యమైన విద్యను అందిస్తూ చక్కగా రోల్ మోడల్గా ఉన్నామో, ఇప్పుడు కూడా విద్యారంగ పటిష్టతను అలాగే ఉంటూ, అలాగే ప్రభుత్వ విద్యారంగ డెవలప్మెంట్కి కూడా ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా నేను చేయడానికి రెడీగా ఉంటాను. తర్వాత క్రియాశీలకంగా పాలిటిక్స్లో కూడా ఉంటూ అందరికీ ఏవేవి హామీలు ఇచ్చానో అవి నెరవేర్చుతూ, ముఖ్యంగా
కరీంనగర్ టౌన్ కాంగ్రెస్ పార్టీని అయితే పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది అనేది ఎన్నికల్లో నాకు క్లియర్ కట్గా నాకు అర్థమైపోయింది. కాబట్టి పిసిసి ప్రెసిడెంట్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఆదేశిస్తే కరీంనగర్ టౌన్ కాంగ్రెస్ని ఖచ్చితంగా నేను ప్రక్షాళన చేస్తూ ఇక్కడ ఒక లీడర్షిప్ అవసరం ఉంది, దాన్ని చేయాల్సిన అవసరం కూడా ఎంత ఉంది, రాబోయే రోజుల్లో చేస్తానని చెప్పేసి కోరుకుంటూ మరి మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ మరి ఢిల్లీ పెద్దలకి, రాష్ట్ర పెద్దలకి, అలాగే మరి ఈ నా గెలుపుకు సహకరించిన మా యొక్క శ్రేయోభిలాషులు, అల్ఫోర్స్ టీం, తర్వాత కాంగ్రెస్ శ్రేణులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.